ఇప్పుడు 200 పింఛన్ ఇస్తాను. ఆ 2000 పింఛన్ లేదు, ఇప్పుడు 200 కూడా లేదు. అవును సార్, అవును. జూబ్లీస్ కంపల్సరీ. ఇంతకుముందు ఉన్న మాగంటి గోపినాథ్ వాళ్ళే వస్తారు సార్. అభిమానం మీద కానీ ఏది కానీ. ఎందుకంటే కొంతవరకు కేసీఆర్ చేసిండు. అప్పు అని వీనే చెప్తాడు. ఇంతకుముందు అప్పు అని అన్నారా? మరి 10 ఎకరాల భూమి, 50 ఎకరాల భూమి, అవి ఇవి ఇస్తా, 15,000 ఇస్తా. ఇప్పుడు ఆడవులకు ఇప్పటికీ గ్యాస్ మామూలుగా గ్యాస్ ఇది 5,000 ఫ్రీ అన్నాడు. ఇప్పటి వరకు ఆ గ్యాస్ పైసలు పడతలేవు. మళ్ళీ ఒకటి 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, ఏది బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు. అది ఎవరికి పెట్టిండు? అది కూడా ఎవరికి పెట్టిండు? లేడీస్ కొట్టిండు. దాంట్లో 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు మళ్ళా మన ఇప్పుడు జెంట్స్ కూడా ఉన్నారు సార్, మేము కూడా ఉన్నాం. మా దాంట్లో 50 మందికి, వాళ్ళకి 50 మందికి అట్లా పెడితే అది ఎట్లా ఉంటుండే? పెట్టుకుంటూ పోతే ఇప్పటికే అప్పుల పాలైంది రాష్ట్రం మొత్తం. అప్పుల పాలైనందుకు మనం ఫ్రీ ఎందుకు పెట్టినామమ్మా? ఒక్క నిమిషం. ఇప్పుడు అప్పుల పాలైంది కరెక్టే. అప్పుల పాలైనప్పుడు బస్ ఫ్రీ ఎందుకు పెట్టుకున్నాము? బస్ ఫ్రీ పెట్టే అవసరం లేదు అంటే ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు తెలియదు చూడు సార్, ఇప్పుడు